ఫిష్ పాప్కార్న్ చేసుకోవడానికి ఏదైనా బోన్లెస్ ఫిష్ వాడితే బాగుంటుందండి. అది ఏ ఫిష్ అయినా సరే మార్కెట్లో అతన్ని అడిగితే ముళ్ళు లేకుండా తీసిస్తాడనమాట. బోన్లెస్ ఫిష్ తీసుకోవాలి ఫస్ట్. అది మనం ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ ఫిష్ 100 గ్రామ్స్ ఉంది. ఇందులో ఏవేవి ఎంత యూస్ చేస్తున్నానో నేను మీకు చెప్తూ చూపిస్తాను. మీకు ఈజీగా రూమ్లో తయారు చేసుకోవచ్చు. అయితే మరి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో వెన్న వేసుకోవాలి. ఒక 20 గ్రాముల వెన్న పడుతుంది. ఒక 20 గ్రాముల వెన్నలో ఒక మీడియం సైజున ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలన్నమాట. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి. వెన్నలో ఇవి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఎలాగో మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అలాగే ఇందులో కాస్తంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతాయి. ఇప్పుడు ఇందులో బోన్లెస్ ఫిష్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బోన్లెస్ ఫిష్ వేసుకున్నాను. కొంచెం కీమా సైజులో చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫిష్ వేసిన తర్వాత మైదా పిండి వేసుకోవాలి. ఇలా మైదా పిండి వేసిన తర్వాత కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మైదా పిండి ఎందుకు వేస్తున్నామంటే మనకి ముద్దలాగా చేసుకోవడానికి ఆ బైండింగ్ కోసం మైదా పిండి ఇందులో మనం యాడ్ చేస్తున్నాం. సో మైదా పిండిలో కొంచెం ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం నీళ్లు వేసుకోవాలి. కొద్దిగానే, ఎక్కువ అవసరం లేదు. ఒక 30 ml వాటర్ వేసుకోవాలి. నీళ్లు వేసిన వెంటనే బాగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా. ఇలా కలుపుతూ పచ్చివాసన అంతా పోయే వరకు చక్కగా కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారాలి. ఒక బౌల్లోకి తీసుకుందాం. ఒక బౌల్లోకి తీసుకుందాం. తొందరగా చల్లగా అవుతుంది. కాస్త చల్లగా అయిన తర్వాత ఇందులో ఎగ్ వేయాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే ఎగ్ వేస్తే కనుక ఎగ్ కుక్ అయిపోతుంది కాబట్టి ఇది కాస్త చల్లగా అవ్వాలి. ఇలా కాస్త చల్లగా అయిపోయిన తర్వాత ఇందులో ఒక గుడ్డ వేసుకోవాలి. ఎగ్ వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ వేస్తేనే చక్కగా పాప్కార్న్ లాగా చక్కగా పొంగుతుంది అన్నమాట. అండ్ మంచి బైండింగ్గా కూడా ఎగ్ పనిచేస్తుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, ఇంకా మిరియాలని క్రష్ చేసుకోవాలి. లేదా క్రష్ చేసుకున్న మిరియాల పొడి ఉంది ఆల్రెడీ నా దగ్గర. ఇలా కొంచెం క్రష్ చేసుకున్న మిరియాల పొడి, అలాగే మిక్స్డ్ డ్రై హర్బ్స్, వీటితో పాటు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. అయితే మనకి ఈ కన్సిస్టెన్సీ ఇలా రాలేదనుకోండి, ఇంకా పిండి పల్చగా ఉంది అనుకుంటే కనుక ఇందులో మనం కొంచెం బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ముందుగానే రెడీగా పెట్టుకున్నాను, బట్ మనకి పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి నేను బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేయట్లేదు. నూనె కొంచెం వేడిగా ఉంది. చేతికి కొంచెం నీళ్ళు అద్దుకొని మనం పునుగులు ఎలా వేసుకుంటామో అలా చిన్న చిన్నగా వేసుకోవాలి ఉండల్లాగా. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత
తిప్పుకోవాలన్నమాట. ఏవైతే ఫస్ట్ ఫ్రై అవుతాయో వాటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటాయండి. చల్లగా అయిపోతే అంత టేస్టీగా ఉండవు. సో అప్పటికప్పుడు ఫ్రై చేసుకొని తింటే కనుక సూపర్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇంకొక బ్యాచ్ వేసుకుందాం. ఇలాగే అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇవి కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకుందాం. ముందుగా ఏవైతే కలర్ వస్తాయో అవి తీసేసుకోవాలన్నమాట. అన్నీ ఒకేసారి వేగవి ఇవి. అండ్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. ఫిష్ తొందరగా కుక్ అవుతుంది. ఇందులో మనం ఎగ్ వేసాం కాబట్టి తొందరగా కలర్ వస్తుంది అన్నమాట. ఈ కలర్ వస్తే ఇంక తీసేయచ్చు. సునీల్ గారు అడిగిన ఫిష్ పాప్కార్న్ రెడీ అయిపోయాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఫిష్ పాప్కార్న్ చూసారు కదండి. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తుండండి. నేను కిచెన్ క్లీన్ చేసేసి ముందు మనం తయారు చేసుకున్నాం కదా ఆలు దమ్ బిర్యానీ, అది కూడా తెచ్చేసుకుందాం. ఫిష్ పాప్కార్న్ తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్లో 20 గ్రాముల వెన్న వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, బోన్లెస్ ఫిష్, మైదా పిండి వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి అందులో 30 ml వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి కాస్త ఉడికించుకొని కాస్త చల్లారిన తర్వాత అందులో ఒక గుడ్డు, అల్లం వెల్లుల్లి ముక్కలు, మిరియాల పొడి, మిక్స్డ్ డ్రై హర్బ్స్, కొత్తిమీర వేసి కలుపుకొని చిన్న ఉండలుగా వేడి నూనెలో వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఫిష్ పాప్కార్న్ రెడీ అవుతాయి.